డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన కూటమి నాయకులు అసత్యపు ఆరోపణలతో కాలం గడుపుతున్నారన్నారు. ఇక లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబుకు సీవాట్లు పెట్టినా సిగ్గురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంట్లో ఉన్న పాడి ఆవును పశువుల సంతకు పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఎగిచ్చి తన్నే 3 గాడిదలను కొనుక్కున్నాం. శ్రీమద్ రమారమణ గోవిందో గోవింద అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకమైన రాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. మీరు ప్రత్యేక హోదాను అడగవచ్చు, విశాఖ ఉక్కును అడగవచ్చు, పోలవరం డ్యామును అడగవచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడగవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి లడ్డు జోలివైనావు, నీకు దేవుడు గడ్డి పెట్టినాడు. నెయ్యి జోలివైనావు, నువ్వు గొయ్యిలో అన్నావు. నువ్వు సిట్ అన్నావు, వెంకటేశ్వర స్వామి సిబిఐ అన్నాడు. నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలి, నీ దుర్మార్గమైన పరిపాలన.